श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। वृंदावन विहारी लाल की जय। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 7వ స్కందమునందు నరసింహస్వామి అవతారము ప్రహ్లాద చరిత్రను చూసి ముగించిన తర్వాత ఆ నరసింహస్వామి అవతారానికి ముగింపుగా త్రిపురా దహనం అనే చిన్న కథను సంక్షిప్తముగా నారదులు వారు యుధిష్ఠిరుడికి చెప్పారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు, ఓ నారదజీ, భగవన్ శ్రోతుమిచ్చామి నృణాం ధర్మం సనాతనం. మనుషులకు మానవులకు అన్ని దేశములయందు అన్ని కాలములయందు అన్ని అవస్థలయందు అందరికీ అనుసరించవలసినటువంటి ఒక ధర్మం, ఆ సనాతన ధర్మం ఏమిటి? సనాతనము అంటే మార్పు చెందనిది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరికీ అది ఉపయోగపడేది, అదికి పేరు సనాతన ధర్మం. అటువంటిది ఏమిటి అని అడిగాడు. ఆ సనాతన ధర్మమునందు సహజముగా విన్నాము, వర్ణ ఆశ్రమముల ధర్మములతో కూడి ఉంటుంది అది. అప్పుడు అటువంటి సనాతన ధర్మమును ఆచరించినటువంటి మానవులకు చాలా మంచి శ్రేయస్సు, పరమం, వాళ్ళకి మంగళం ఏర్పడుతుందని వినున్నాము. ఆ సనాతన ధర్మం గురించి నాకు చెప్పండి అన్నాడు. అంటే నారదుల వారు ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవులకు నారాయణ భగవానుడికి నమస్కరించి, సాక్షాత్ నారాయణ భగవానుడు ద్వారానే చెప్పబడినటువంటి, మా నాన్నగారు ద్వారా నాకు చెప్పబడినటువంటి ఆ సనాతన ధర్మమునందు 30 లక్షణములతో కూడినటువంటిది, ఇది అందరికీ సామాన్యం అని చెప్పి 30 ధర్మముల యొక్క లిస్టుని గడిచిన సత్సంగంలో నేను ఆ పేర్లు అవన్నీ వాటిని చదివాను. అలా వాటినన్నిటినీ మనము అనేక సార్లు అనేక సందర్భములలో వివరించున్నాము.
కాబట్టి వాటిని నేను ఈరోజు వివరించను. మరలా ఇంకొకసారి ఆ 30ని జ్ఞాపక మాత్రం చేసేసి వెంటనే మనం ఈ వర్ణధర్మములు, ఆశ్రమ ధర్మములను గురించి ఇచ్చినటువంటి వివరమునకు వెళతాం. అవి ఏమిటంటే సత్యము, దయ, తపస్సు, బాహ్యమునందు అంతరంగమునందు శుభ్రముగా ఉండటము, చాలా సహించేటువంటి శక్తితోటి ఉండటం, ఆత్మ అనాత్మలు నిత్యమేమిటి సత్యమేమిటని, అనిత్యం అసత్యమేమిటనేది వివేకం ఉండటం, మనస్సును ఎప్పుడు నిగ్రహము పరిచి ఉంచుట, ఇంద్రియ నిగ్రహము ఉండటం వలన ఉండుట, ఆ తర్వాత అహింస, బ్రహ్మచర్యము, దానము, వేద అధ్యయనము, ఎటువంటి ఒక కన్నింగ్ నేచర్ లేకుండా, కుటిల స్వభావము లేకుండా ఉండటము, ఏదైతే లభిస్తుందో లభించిన దానితోటి తృప్తి పడుతూ సంతోషముగా ఉండటము, అంతటా అన్నిటి యందు ఈశ్వరుడు ఉన్నాడని సమముగా భావించుట, అట్లా దర్శించేటువంటి మహాత్ములను సేవించుట, ఇంద్రియ భోగములను నుండి కొంచెం కొంచెముగా వయస్సు పెరుగుతున్నప్పుడు వాటిలో నుంచి విరమించుకోవటము, వాటి మీద నియంత్రణను తెచ్చుకొనుట, మనుషులు లోకంలో సాధించటానికి లౌకిక ప్రపంచంలో సాధించాలనుకునేటువంటి లౌకిక ప్రయోజనాలు, సాధనలన్నీ కూడా సత్యమును దర్శించుటకు అవి ఉపయోగపడవు, అవి నిష్ఫలములే అని చెప్పి గుర్తించి అప్పుడు సత్యమును తెలుసుకున్నట్టుకు ఏమిటని మార్గం వెతకాలి. అలా మార్గం వెతకేటప్పుడు మౌనముగా ఉంటూ, అంటే మనస్సును మొదట అంతరంగమునకు తిప్పడానికి పేరు, అంతర్ముఖం చేయుటకు పేరు మౌనమండి. నోరు మూసుకొని మాట్లాడకుండా ఉండటం మాత్రమే మౌనము కాదు. మనస్సును అంతర్ముఖం చేయటము, బాహ్య విషయముల నుంచి ఇంద్రియములను, మనస్సును విరమింపచేయటం. ఎందుకంటే ఆ తర్వాత దీనివల్ల ఆత్మచింతన చేయటానికి వీలవుతుంది. ఆత్మచింతనము తర్వాత ప్రాణులకు, ఆయా ప్రాణులకు కూడా వాటికి సుఖము అనుభవించాలని ఉంటుంది కాబట్టి వాటికి ఏమేమైతే అన్నపానాదులు మొదలైనవి ఇష్టమో వాటిని మన చుట్టూ ఉన్నటువంటి జీవులకు ఇవ్వటం. ముఖ్యముగా మనుష్యుల యందు ఆత్మస్వరూపము, మనుష్యుడంటే నడిచేటువంటి గుడి అనుకోవాలి. ఒక్కొక్క మనిషి శరీరం ఒక్కొక్క గుడి. ఆ గుడి యందు లోపల జీవుడనే పేరుతో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడే అని చెప్పి భావిస్తూ, మహాత్ములు చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా ఆ పరమాత్ముడి యొక్క లీలలను కీర్తించటం, వినటం చేయాలి, స్మరించాలి, వినాలి మొదట, తర్వాత పాడాలి, చెప్పాలి, చేయాలి, తర్వాత స్మరిస్తూ ఉండాలి. ఈశ్వరుడిని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి. బాహ్యమైన ఆరాధన కార్యకలాపములే కాకుండా లోపల అంతరంగముగా మనస్సును ఎప్పుడూ ఆ ఈశ్వర ఆరాధనలో నిమగ్నం చేసి ఉండాలి. తర్వాత భగవంతుడికి నమస్కరించుట, కనపడే వస్తువులన్నిటికీ, జంతువులు, పక్షులు, వృక్షములన్నిటికీ నమస్కరించాలి. అందరి యందు ఆ గౌరవభావమును చూడాలి, దైవభావముతో చూడాలి. తర్వాత ధ్యానము చేయాలి. దాస్యభావం అంటే నేను భగవంతుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంటును, ఆయన నన్ను చక్కగా ఉపయోగించుకోవాలి. ఎలాగైతే కృష్ణుడు చేతిలో ఉన్నటువంటి ఫ్లూట్ చెప్పిందిట ఒకరోజు, ఎవరో అడిగారు గోపికలందరూ, నీకు ఇంతటి భాగ్యమే, ఎంత పుణ్యం చేశావు నువ్వు, నిన్ను కృష్ణుడు వదలకుండా ఎప్పుడూ ఆయన నడుము పంచెలోనో చేతిలోనో నోటి మీదనో పెదవుల మీదనో పెట్టుకుని ఎప్పుడు నిన్ను పక్కనే ఉంచుకుంటాడు, ఎంత భాగ్యం, ఎంత పుణ్యం చేశావు నువ్వు, ఏమిటి రహస్యం అని అడిగితే ఆ వేణువు చెప్పిందిట, ఏమీ లేదు, ఇక్కడ నేను అనేది లేకుండా నేను మొత్తం నా అహంకారమును ఖాళీ చేసేసాను.
నా లోపల చూడండి అంతా కూడా బోలుగా ఉంటుంది ఫ్లూట్ చూస్తే. కాబట్టి అలా అహంకారం లేనటువంటి శరీరము ఉన్నది. ఆ శరీరమును భగవంతుడికి సమర్పించి ఆయన నడిపిస్తున్నాడని చెప్పి ఆయన చేతిలో నేను ఒక యంత్రమును అనే భావన వస్తే అప్పుడు భగవంతుడు ఈ యంత్రమును ఎట్లా ఉపయోగించుకోవాలి, దీనిలో నుంచి మధురమైన సంగీతమును తీసుకురావడానికి ఆ భగవంతుడు మనల్ని తన సృష్టిలో ఉపయోగించుకుంటాడు. కాబట్టి వీ మస్ట్ బికమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు దానికి తగదే ఉండాలి కదా, అర్హత ఉండాలి. సో వేణువు అట్లా సమాధానం చెప్పిందిట. కాబట్టి నేను హ్యాలోగా ఉన్నాను చూశారా లోపల. అందుకనే మహాత్ములందరికీ కూడా హీజ్ హోలీనెస్ అనువో. హోలీనెస్ అంటే ఈజ్ హ్యాలోనెస్ అని అర్థం. హ్యాలో లోపల వాళ్ళకి అహంకారం కానీ తాను అనే ఒక అభిమానము కానీ లేకుండా సర్వమును ఈశ్వరుడికి సమర్పించి దాస్యభావంతో ఉంటారు. అలాగే మిత్రభావము ఉండాలి. ఇలా తనను తాను ఈశ్వరుడికి సమర్పించుకుంటూ ఉండే ఈ 30 లక్షణములు అన్ని మానవులందరికీ, సకల మానవులకు సర్వోత్తమమైన ధర్మము ఇదే మహాత్ములు చెప్పినది. కాబట్టి వీటిని పాలించుట వలన ఎవరైతే అనుసరిస్తాడో వాళ్ళ మీద ఆ భగవంతుడు ఈశ్వరుడికి చాలా సంతోషం కలిగి ప్రసన్నుడై వాళ్ళని కటాక్షించి కరుణించి వాళ్లకు తన యొక్క స్వరూప జ్ఞానమును ఇస్తాడు. భగవంతుడు సంతోషించి కటాక్షించి కరుణ చూపితే ఏమిటి ఫలం అంటే ఆయన యొక్క స్వరూప జ్ఞానమును మన బుద్ధి యందు తెలియచేసి మనకు ఆయనకు భేదము లేదు అనేటువంటి జ్ఞానస్థితిని ప్రసాదిస్తాడు. అర్థమైందా? అలా చెప్పిన తర్వాత ఇప్పుడు బ్రాహ్మణుల ధర్మము, వర్ణ ధర్మములు 4 వర్ణాలు ఉన్నాయి కదండి వేదముల ప్రకారము. భగవంతుడే గీతలో చెప్తాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఈ చాతుర్వర్ణములు నా చేత సృష్టించబడినాయి అంటే గుణకర్మ విభాగశ, వాళ్ళ యొక్క గుణమునకు తగినట్లు, వాళ్ళ యొక్క కర్మనకు తగినట్లు, పుట్టిన జాతికి తగినట్లు కాదండి, అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకము, ఈ భగవంతుడి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నటువంటి అనేక మంది లోకంలో, ముఖ్యముగా రాజకీయ నాయకులు దీనిని తప్పుగా చిత్రీకరించి, ఇతర మతముల వాళ్ళు కూడా దీనిని తప్పుగా చిత్రీకరించి మనకు కూడా ఏమీ అర్థం కానట్లుగా ఈ క్యాస్ట్లు ఏంటి, కులాలు ఏమిటి అని, క్యాస్టు కులాలు లేవు అసలు. అవన్నీ ఏమిటంటే ఆ గుణము ఉన్నవాడిని ఇలా పిలుస్తాం. ఆ గుణము లేకుండా ఉంటే వాడు ఎక్కడ పుట్టినా కూడా వాడు ఆ వర్ణమునకు చెందినవాడు కాదు. సో వర్ణములు గుణముల వలనను కర్మల వలనను విభజించబడినది అన్నాడు. గుణకర్మ విభాగశః. అందువల్ల దీంట్లో ఇక్కడ పోట్లాడుకునేందుకు, భేదాలు చూసుకునేందుకు ఏమి లేవు. నువ్వు ఏ గుణములు ఉన్నాయి నీలో అని చూడాలి. ఇవి కొంచెం సంక్షిప్తముగా ఇక్కడ చెప్పినటువంటి విషయాలను నేను సారాంశముగా తీసుకొని చెప్తాను. ఈరోజు శ్లోకాలు ఎక్కువ చదివేందుకు ఏమి లేదు, ఎందుకంటే ఇక్కడ విషయములు కొంచెం ముందు వెనక అన్నీ కలిపి చెప్పబడినాయి. కొన్ని ఈ రోజులకు మనకు ఈరోజు మనకు ఇవి అర్థమయ్యేవిగాను, అనుసరించడానికి అనుగుణముగా ఉన్నట్లుగాను ఈ వాతావరణంలో కనిపించదు మనకు. అప్పుడు నేను ఇప్పుడు గంట సేపు ఈ విషయాలు మాట్లాడి మనకేమిటి ప్రయోజనం? అప్పుడు ఎందుకు వినాలి? వింటే దీనిలో ఉండేటువంటి ముఖ్యత్వం ఏమిటి? ఈరోజు అలాగే అనుసరించలేకపోయినా కూడా ఈ కాలమునకు తగినట్లుగా కానీ అదే విషయమును ఎట్లా అనుసరించాలి, ఆ అనుసరించటంలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, ఆ పరమ మంగళము ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకున్నామంటే కొంతవరకైనా అనుసరిస్తూ మన రాబోయే పిల్లలు, జనరేషన్లకు కూడా మనం వీటిని అందించగలం. కాబట్టి ముఖ్యమైన ఒక సబ్జెక్ట్ ఇది. బ్రాహ్మణ ధర్మములు ఏమిటి అని చెప్పినప్పుడు, బ్రాహ్మణుట ఉపనయన సంస్కారములన్నీ కలిగిన వాడై ఉండాలి. కాలమునకు తగినట్లు చిన్న వయసులోని 8
వయస్సు 10 వయసు లోపలనే ఆ ఉపనయన సంస్కారము చేసి తర్వాత వేద అధ్యయనము చేస్తాడు. వేద అధ్యయనము చేసిన తర్వాత వేదముల యొక్క అర్థమును తెలుసుకుంటాడు. దాని వలన యజ్ఞములు వేద అధ్యయనము చేస్తాడు, చేయించుతాడు, అంటే నేర్పిస్తాడు. యజ్ఞములు చేస్తాడు, చేయించుతాడు. దానము చేస్తాడు, దానమును తీసుకుంటాడు. ఈ 6 బ్రాహ్మణుడికి ఉండే ముఖ్యమైన గుణములండి. ఇవి ఉండాలి. అలాగే చెప్పి ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడి యొక్క వేరే గుణములు ఏముంటాయి ఎందుకంటే ఇవి మాత్రమే కాదు, ఇతడు వేదవేత్తుడుగా ఉన్నాడు కాబట్టి మనస్సును ఎప్పుడూ వశంలో ఉంచుకున్నవాడై ఉంటాడు, ఇంద్రియముల నిగ్రహములో ఉన్నవాడై ఉంటాడు. తపస్సు అనేటువంటిది ఆయనకి జీవితమునకు ముఖ్య ఆలంబనముగా ఉంటుంది. ఇతడు లోపల బయట శుభ్రముగా ఉండటం అనేటువంటి విషయం, శుచితోటి ఉంటాడు, ఉన్న దానితోటి తృప్తి పడతాడు. చూడండి, ఇవన్నీ కామన్గా అక్కడ చెప్పారు 30లో, కానీ ఇక్కడ బ్రాహ్మణుడికి తప్పనిసరిగా ఉండాలని చెప్పటం కోసం మరలా ఒక శ్లోకములో ఈ విషయాలను గుర్తు చేస్తున్నారు. తర్వాత ఉన్న దానితోటి సంతోషపడుతూ కంటెంట్మెంట్ తోటి తృప్తితోటి ఉండటం, సుఖదుఖములు రెండిటిని కూడా అవి వస్తున్నప్పుడు వాటిని సహిస్తూ ఉండాలి. అలాగే మనస్సులో ఒకటి, బయట చెప్పేది ఒకటి ఉండకూడదు. మనస్సులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి కాదు. మనసా వాచా కర్మణ ఒకే రకంగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాడు. అలాగే వివేక జ్ఞానం ఉండాలి. వివేకం అంటే డిస్క్రిమినేషన్ పవర్. అలాగే దయ అందరి మీద చూపించాలి, ఎవరిని ద్వేషించడం, దయ ఎక్కువ ఉంటుంది. అలాగే శ్రీహరి మీద ఇతడి యొక్క మనస్సు ఎప్పుడు ధ్యానం, పనులు చేస్తున్నా కూడా, వ్యవహారం చేస్తున్నా కూడా శ్రీహరి మీదనే లగ్నమై ఉంటుంది బుద్ధి. తర్వాత సత్యమును చాలా జాగ్రత్తగా పాటిస్తాడు. ఇవి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు. అలా చెప్పి తర్వాత ఈ బ్రాహ్మణుడికి జీవించుటకు ఆధారం ఏమిటి? జీవనాధారం, వృత్తి ఏమి చేయాలి? ఇలాంటి గుణములున్న ఈ బ్రాహ్మణుడు అంటే ఇతడు మొదట 2 రకాలుగా ఇక్కడ చెప్పబోతున్నారు. ఒక ఆర్డర్లో చెప్పేది వచ్చేసి నీచమైన పని, తర్వాత కొంచెం నీచమంటే లోయర్ లెవెల్, తర్వాత దేని మీద ఆధారపడి తన యొక్క పొట్టను నింపుకుంటే అది ఉత్తమమైనదని చెప్తూ మొదట వ్యవసాయం చేయుట తప్పు కాదు, కానీ అది చాలా కింద స్థాయిలో ఉన్నటువంటి జీవన విధానం బ్రాహ్మణుడికి. జీవించుటకు చేసే వృత్తి. తర్వాత అది ఏం చెప్తున్నారంటే శాలీనము. శాలీనం అంటే యాచించకుండా లభించిన దానితోటే. ఎలా లభిస్తుంది? నువ్వు నీ వేద అధ్యయనం చేస్తూ, వేద అధ్యాపనం చేయించుతూ, యజ్ఞములను చేయిస్తూ ఉంటే నీకు ఏమి రావాలో అది వస్తుంది, నువ్వు అడగక్కర్లేదు. మూడవది అంటారు యాయావరం సంస్కృత పదములు అంటే ఏంటంటే ప్రతిదినము యాచించి ఇంటింటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి భిక్ష తీసుకుంటూ యాచిస్తూ, చాలామంది బ్రాహ్మలు కొంతకాలం ముందు యాచకులుగా ఉన్నారు, వాటితో జీవిస్తారు. 4వది చాలా ఉత్తమమైనది, అదేమిటంటే శిలోంచన వృత్తి అంటారు. అంటే ఏమిటో తెలుసండి? ఈ రోజుల్లో అలా చేయటానికి సాధ్యపడుతుంది ఇవన్నీ కాదు, వినండి అంతే. చేయగలిగింది మనస్సులో భావన ఉండాలి. ఇదేమి చెప్తున్నదంటే ఇప్పుడు ఈ 4 రకాలలో వ్యవసాయం చేయటం అనేది చాలా తక్కువ స్థాయి అయినటువంటి వృత్తి. 4వది చెప్తున్నది శిలోంచనం. అంటే రైతులు ఈ ధాన్యమును పండించిన తర్వాత దానంటిని కుప్పగొట్టి ధాన్యమునంతా చెరిగి తీసుకొని వెళ్ళిపోయి ఇంక వాళ్ళ ఇళ్ళకి బస్తాలు వెళ్ళిపోతాయి చూడండి. ఆ తర్వాత ఆ పొలమునందు ఏవైతే గింజలు పడి మిగిలి ఉన్నాయో మట్టిలో, భూమిలో కలుస్తూ, అవి కూడా పక్షులన్నీ వచ్చి తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఏమైతే మిగిలి ఉన్నాయో వాటిని ఏరుకొని తీసుకొచ్చుకొని
ఆ వాటితోటి జీవనం గడపట. చూడండి ఎంత సింపుల్ సిటీ. ఇది దరిద్రము ఉన్నదని కాదు, దీనికి బదులు ఇంకోటి చేసుకుంటూ జీవించవచ్చు. కానీ బ్రాహ్మణుడికి అంత త్యాగబుద్ధి, అంత అంత చాలా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు. బ్రాహ్మణుడికి అది ఉండాలిట. అలా ఉన్నవాడు చాలా తృప్తితోటి ఆనందముతోటి ఉంటూ తను ఆ వేద అధ్యయనము, అధ్యాపనము, ధ్యానము, జ్ఞానము అన్నీ ఆయన దగ్గర ఉంటాయి, తపస్సులు. అందుకని ఎక్కువ ఆశించాడు. ఈ విధంలో ఈ చివర చెప్పిన శిలోంచన వృత్తి చాలా గొప్పది. ఇది కానీ దీనికి ముందు చెప్పినటువంటి ప్రతిరోజు యాచించి అడుగుతూ భిక్షని తీసుకుంటూ బతకటం అనేటువంటి చాలామంది హరిదాసులు, త్యాగరాజుల వారు కూడా అట్లా రోడ్డులో వీధిలో రామనామం చెప్పుకుంటూ ఆయన ఎక్కడా మళ్ళీ నిలబడి ఎవరింటి ముందు కూడా భవతి భిక్షాందే అని అడగలేదు. ఎందుకంటే ఆయన గృహస్థుడు, భార్య కూడా ఉన్నది. పెళ్ళి అయిన తర్వాత భార్యతో కలిసి ఆయన అలా యాచన వృత్తికి వెళ్ళేవాడుట. వెళుతూ ఎవరైతే ఆ పాటలు విని రామనామమును వింటూ బయటికి వచ్చి ఆ చెంబు మెడలో కట్టుకొని ఉంటే దానిలో వేసేటువంటి పప్పు ధాన్యములు, బియ్యములు అవి నిండిపోయినదంటే ఇంకంతే, మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా ఆయన ఇంటికి వచ్చేస్తాడు. ఆ రోజుకి అది వండుకొని తింటే మరుసటి రోజు బయలుదేరి వెళ్ళటం. చూడండి త్యాగరాజుల వారు అప్పుడు ఎంత భక్తుడైనాడు, గొప్పవాడైనాడు, ఎంత లోకంలో ఆయన యొక్క పేరు. ఆయన బీదవాడు కానీ నిజమైన ధనవంతుడు. బయటకు కనపడేటప్పుడు బీదవాడిగా ఉన్నట్లు మనం అనుకుంటాం. ఏంటి భిక్ష అడుక్కుంటూ తింటం ఏమిటి, బిచ్చవాడిగా ఉండటం అట్లా కాదు, దేవుడి కోసం. ఇంకెందుకంటే మరి బ్రాహ్మణుడికి తప్పు లేదుట. తర్వాత ఊరికినే కూర్చున్నాడంటే రామనామ కీర్తనం చేస్తున్నాడు, రామకీర్తనలు పాడుతున్నాడు. అవన్నీ మరి వింటున్న వాళ్ళకి దాని తర్వాత ఎంత ఉపయోగపడినాయి. చుట్టూ చేరిన ఆ శిష్యులను ఆయన చేర్చుకోలేదు, వాళ్ళే వచ్చారు. కాబట్టి అటువంటి జీవితం చాలా గొప్పదని. ఆ తర్వాత మరలా ఈ నాలుగిటినే మరొక రకంగా కూడా భాగవతం వర్ణిస్తున్నదండి. ఇవి మనం సహజంగా వినని విషయాలు కాబట్టి చెప్తున్నాను, తెలుసుకుందాం. మొదట చెప్పారు చూడండి, అక్కడ చివర చెప్పారే శిలోంచన వృత్తి, దానిని ఇక్కడ మొదటగా చెప్తూ దానికి పేరేమిటంటే ఋతం. ఆ కింద పడిన గింజలను ఏరుకొని వచ్చి మిగిలినవి అవి పెట్టుకొని వండి తింటున్నటువంటి ఆ వృత్తి బ్రాహ్మణుడికి ఋతం. ఓకే, అది చాలా గొప్పది, చాలా చాలా స్వచ్ఛమైనదని అర్థం. తర్వాత కోరకుండా లభించుతుంది, దానంతట అది యాదృచ్ఛముగా వచ్చినదని చెప్పారే, దానికి ఇక్కడ పేరు అమృతం అంటున్నారు. దానికి ఇక్కడ పేరు అమృతం. ఋతం అమృతం. నిత్యము యాచిస్తూ బతుకుతున్నాడే, వెళ్ళాడే యాచన చేస్తూ, దానిని మృతం అంటున్నారు. మృతం దానికంటే ఇంకా తక్కువ స్థాయిలో, కింద స్థాయిలో ఉన్నటువంటిది ఈ భూమిని దున్నుతూ వ్యవసాయం చేసి బతుకుతున్నాడని చెప్పామే, దానికి పేరు ప్రమృతం. ఇంకా వేరే గత్యంతరము లేదు. ప్రాణమును రక్షించుటకు ఇది ఒక్కటే మార్గము, శరీరం నిలుపుటకు అని అంటేనే అలా చేస్తాడుట. చూడండి ఎక్కడ ఉన్నాము ఇప్పుడు మనము, ఆ మనుషులు ఎట్లా జీవించారు, ఎలా ఉన్నారు ఏమిటని. ఇవి ధర్మము, సనాతన ధర్మములు. వీటిని ఎంతవరకు ఇప్పుడు అప్లై చేయటం అనేటువంటిది నేను సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనము ఈ బ్రాహ్మణుడు అనే ఈ 4 వర్ణాలను గురించి చెప్పిన తర్వాత నేను చెప్తాను ఆ కంక్లూషన్ మీకు. సరే, ఆ తర్వాత మరొక చోట ఏం చెప్తున్నారంటే, వర్తకము చేయటము ఇట్లాంటి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా బ్రతుకు తెరువుకై ఒక్కప్పుడు కూడా ఇంకా నీచమైన వాడి దగ్గర పోయి సేవకుడుగా ఉండకూడదట బ్రాహ్మణుడు. స్వవృత్తి అంటే అది
బానిసగా ఉంటూ ఉండటం, బ్రతుకు తెరువుకై నీచుడి దగ్గరకు పోయి ఉండకూడదు. ఆ తర్వాత కాలంలో మనం ఇప్పుడు చూసామంటే ఈ బ్రిటిషర్స్ మొఘలులు వచ్చినప్పుడు కూడా అనేక మంది బ్రాహ్మణులు వాళ్ళ వృత్తులను ఈ వేద అధ్యయనములను వదిలేసేసి భోగములకు బానిసలై వాళ్ళు కూడా ఆశపడి ఈ బ్రిటిషర్స్ టైంలో ముఖ్యంగా తెలుస్తుంది. ఎందుకంటే మొఘలు టైం అంటే మనకు అర్థం కాదు, అదేదో పుస్తకంలో రాసిందే కానీ ఎక్కువ మంది చూడండి ఒక 100 సంవత్సరముల లోపు అట్లా చూస్తే ఎక్కువ మంది తెలివితేటలు ఉన్నటువంటి బ్రాహ్మణులు, కరణములు చదువుకున్న వాళ్ళు ఊర్లలో ఎవరైతే కరణాలుగా ఉన్నారో తర్వాత ఎక్కువ మంది ప్లీడర్ అయిపోయారు, లాయర్స్ అయిపోయి అడ్వకేటులు అయిపోయి వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే వాళ్ళ కింద వాళ్ళు పెట్టిన కోర్టుల్లో వీటిలన్నిటిలో పనిచేయడం మొదలుపెట్టారు. బడి పంతులుగా ఉంటూ విద్యను బోధించటం వేరే, ఈ న్యాయాలయం వృత్తి ఇవన్నీ తీసుకోవటం అనేటువంటిది బ్రాహ్మణుడు చేయకూడదు, అవన్నీ క్షత్రియుడు చేయాల్సినటువంటివి, వైశ్యుడు చేయాల్సినటువంటివి. కానీ చూస్తే ఆ తర్వాత అంతమంది ఎక్కువ మంది బారిస్టర్లందరూ కూడా ఆ బ్రాహ్మణ వృత్తిలో ఉండవలసిన వాళ్ళందరూ అట్లా మారిపోయారు. మీరు చూస్తే తెలుస్తుంది, మీ ఊర్లలో ఒక 60-70 ఏళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు మీ ముందు అమ్మా నాన్నల ఊర్లలో ఎట్లా చూసినా కూడా. కాబట్టి ఇలా ఇంకొకళ్ళ కింద పని చేయటం అని చెప్పి ఈ కోర్టులు ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఈ బ్రిటిషర్లు వచ్చిన తర్వాత కదండి వచ్చినాయి. కాబట్టి చెయ్యకూడదు. ఎందుకంటే ఇలాంటి నీచమైన ఇంకొకళ్ళ కింద పని చేయటం అనేటువంటిది రాజు కూడా చేయకూడదుట. రాజు కూడా క్షత్రియుడి గురించి కానీ నేను చెప్పలేదు, కానీ ఈ పాయింట్ ఇద్దరికి సమ్మతిస్తుంది కాబట్టి క్షత్రియుడు కూడా చేయకూడదుట. ఎందుకంటే దానికి కారణం చెప్తున్నారు. సకల వేదములు వేదవేత్తయగు ఆ బ్రాహ్మణుడి యొక్క హృదయములో ఉన్నాయి. బ్రాహ్మణుడి యందు సకల వేదములు ఆ వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడి రూపంలో బ్రాహ్మణుడిలో ఉన్నాయి కాబట్టి, అలాగే ఆయన దేవతా స్వరూపుడు కాబట్టి. ఎందుకంటే వేదము దేవస్వరూపం, దేవుడి స్వరూపం. అలాగే రాజు కూడా రాజు నందు కూడా క్షత్రుడి నందు కూడా సకల దేవతల యొక్క స్వరూపముట ఆ రాజు అనేటువంటి వాడు. రాజు అంటే ప్రజలను పాలించేటువంటి వాడు, ప్రజలను రంజింపచేసేటువంటి వాడు రాజు. అందువలన ఆ కారణముగా ప్రజలు రాజుని దేవుడిలాగా భావిస్తూ, ఈశ్వరుడిలాగా భావిస్తూ వాళ్ళు ఆ గౌరవ భావంతో పూజించాలట. అలాగే రాజు కూడా ఏం చేయాలని చెప్తారు. సో బ్రాహ్మణుడు దేవతా స్వరూపము, అలాగే క్షత్రియుడు దేవతా స్వరూపం అని చెప్పినందువల్ల శాస్త్రంలో ఈ కారణంగా వాళ్ళు అనీచమైన వృత్తి బానిసలుగా వెళ్ళకూడదు. ఆ తర్వాత ఇప్పుడు క్షత్రియుడి గురించి. క్షత్రియుడు కింగులు అన్నాం ఆ రోజుల్లో, రాజులని. ఇప్పుడు అందరూ రాజులు ఉన్నారో లేదో. సో క్షత్రియ గుణం అంటే ఈ పాలిటిక్స్లోకి వెళ్ళి రాజ్యమును పాలించటము, ఒకళ్ళకి లీడర్గా ఉండటము, నడిపించటం, ఇలాంటివన్నీ. ఇతడికి ఏం చెప్తున్నారంటే ఈ క్షత్రియుడుట ఇతడు వేదమును చదువుకోవచ్చు, వేదమును చదవగలడు, చదువుకోవాలి అని చెప్పేందుకు అధికారం లేదు. యజ్ఞములు చేస్తాడు కానీ యజ్ఞములు చేయించేందుకు అధికారం లేదు. కానీ యజ్ఞములు చేయించుతాడంటే ఇంకొకటి ఏమిటంటే రాజ్యములో ఆ యజ్ఞములు యాగములను ప్రోత్సహిస్తూ లోక కళ్యాణం కోసం వాటిని పోషిస్తుంటాడు. అలాగే దానము ఇవ్వటమే కానీ రాజు ఎప్పుడు కూడా దానము స్వీకరించకూడదు. తనకు ప్రాణము పోతున్నదన్నా కూడా ప్రాణత్యాగం చేయటంలో క్షత్రియుడికి స్వర్గం లభిస్తుంది. కాబట్టి వాడు ఎవరికి బానిస అవ్వకూడదు, అలాగే ఎవరికి దాసుడైపోకూడదు, తనకు నీచమైనటువంటి కింద వృత్తిని స్వీకరించకూడదు. ప్రాణం పోయినాను పర్వాలేదు, అలాగుంటాడుట. కాబట్టి ప్రతిగ్రహం క్షత్రుడు చేయకూడదు. ఇతడికి ఇప్పుడు ఎట్లా అంటే రాజుకి ఎట్లాగో భోగాలు ఉంటాయి కాదు, ఎందుకంటే రాజు కాబట్టి. రాజుకి అసలు రాజ్యమును నడిపేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఖజానాలో కంటే ట్యాక్స్లు వేసి పన్నులు వసూలు చేస్తారు. అది అన్ని కాలాల్లో అంతటా వేరే వేరే పద్ధతులు ఉన్నాయి.
అతడుట ఈ వేదవేత్తుడైన బ్రాహ్మణుడి దగ్గర తప్ప మిగిలిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆ పన్నులు వసూలు చేయవచ్చు, కానీ బ్రాహ్మణుడి దగ్గర పన్ను వసూలు చేయకూడదుట. కాబట్టి క్షత్రుడి యొక్క జీవన వృత్తి ఇలా పన్నులు వసూలు చేసి ప్రజలకు వాటిని ఉపయోగిస్తూ తను కూడా వాటి వలన జీవిస్తాడు. తర్వాత వైశ్యుడు శూద్రుడు వీళ్ళిద్దరు కూడా తర్వాత క్షత్రియుడు ఆ వేదవేత్తలను ఎప్పుడూ రక్షిస్తూ వాళ్ళని గమనిస్తూ వాళ్ళ యొక్క పోషణ చేస్తూ ఉండాలి. వాళ్ళకి సేవకుడుగా ఉండాలి రాజు. వేదవేత్తుడికి రాజు సేవకుడుగా ఉండొచ్చు. అలాగే వైశ్యులు ఏంటంటే వ్యాపారం. వీళ్ళు కూడా వేదవేత్తలని అనుసరిస్తూ గోవులను పాలించటము, వ్యవసాయము చేయటము, వ్యాపారం చేయటం అనేటువంటిది వీళ్ళ జీవన వృత్తి. ఓకే. అలాగే శూద్రుడు కూడా వేదవేత్తలను సేవిస్తూ వైశ్యుడికి క్షత్రుడికి సహాయం చేస్తూ, ముగ్గురికి సహాయం చేయాలి ఇతడు, చేస్తూ తన జీవితాన్ని నడుపుకోవాలి. అలాగే అప్పుడు వేదవేత్త వీళ్ళని ముగ్గురికి సేవ చేస్తూ ఉంటూ తన జీవితమును తన జీవన వృత్తిని జరుపుకోవాలి. ఇది శూద్రుడికి ధర్మం. ఇలా ముఖ్యమైన విషయాలను ఇక్కడంతా చెప్పి ఆ తర్వాత ఈ క్షత్రియుడికి ఉండే వేరే గుణములు ఏమిటంటే, యుద్ధము చేయటం అంటే అవసరమైతే దేశం రక్షించుటకు యుద్ధము చేయగలిగినటువంటి ఉత్సాహము, శక్తి అంతా ఉంటుంది. తన ఆస్థాన గురువు తనకు గైడెన్స్ చేస్తున్నటువంటి గురువు మీద, ఋషుల మీద, అందరి మీద, భగవానుడు శ్రీహరి మీద భక్తి, అందరికీ భక్తి వీళ్ళందరికీ ఉంటుంది. అలాగే ధర్మ అర్థ కామములు అనేటువంటి 3 పురుషార్థాలను ఇతడు సహన శక్తి ఉంటుంది చాలా ఎక్కువగా. మనస్సు మీద విజయం ఉంటుంది ఇతడికి కూడా, క్షత్రుడికి. బ్రాహ్మణుడి మీద చాలా భక్తి ఉంటుంది. ప్రజలను అనుగ్రహిస్తూ వాళ్ళని రక్షిస్తూ క్షత్రియ అంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షతం అంటే డిగ్రిడేషన్. ఎక్కడెక్కడైతే అధర్మము ఉండి ధర్మము డౌన్ అవుతూ ఉంటుందో అలా కానియకుండా ప్రజలు తప్పుడు మార్గంలో పోయి వాళ్ళు నశించిపోకుండా క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షామాత్ అక్కడ కరువు కాటకాలు రాకుండా ఉండేందుకు కావలసినటువంటి విధముగా అతడు రాజ్యమును పరిపాలిస్తూ మంచి ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండాలి క్షత్రియుడు. ఇలా ఉండి ఇతడు ఈశ్వరుడి మీద భక్తితో ఉంటాడు క్షత్రియుడులా. వైశ్యుడు కూడా ఇలా దేవతలు, గురువు మీద, అలాగే రాజు మీద కూడా ఇతడికి భక్తి ఉండాలి. ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలను ఇతడు ఎక్కువగా ఫాలో చేస్తాడు. ఈశ్వరుడు ఉన్నాడని ఈశ్వరుడు నమ్మిక ఉంటుంది, ఇతడికి కూడా విశ్వాసం ఉంటుంది. అన్ని కార్యములో శూరత్వం. అట్లాగే పనిని చేయడంలో చాలా నేర్పరిగా ఉంటూ జీవించేవాడు వైశ్యుడు. శూద్రుడికి చాలా ఎక్కువ వినయము ఉండి ఇతడు లోపల శుభ్రముగా ఉండాలి, బయట కూడా శుభ్రముగా ఉండాలిట. శుచి చాలా ముఖ్యం ఇతడికి కూడా. యజమానిని ఎటువంటి ఒక నిష్కపటముగా యజమానిని తన యొక్క బాస్ని సేవిస్తూ ఉండాలిట ఇతడు. తర్వాత ఇతడికి మంత్రములు వేద అధ్యయనము చేయుటకు అర్హత లేకపోయినా కూడా మిగిలిన ఇద్దరికి వేద అధ్యయనము చేయటానికి అర్హత ఉన్నది, క్షత్రియుడికి వైశ్యుడికి. ఇతడు మంత్రములు ఏమీ అలా పద్ధతులు లేకున్నా కూడా ఈశ్వరుడిని ఆరాధించటం అనేటువంటిది చేయొచ్చు శూద్రుడు. తర్వాత ఇతరుల యొక్క ధనమును, వస్తువులను అపహరించకూడదు, అటువంటి బుద్ధి ఉండకూడదు. సత్యమును అనుసరించాలి. చూడండి, అందరికీ కామన్గా ఉండేవి సత్యము. మరల గోవులను, బ్రాహ్మణులను రక్షించటం అనేవి శూద్రుడికి లక్షణములు. ఇలా 4 వర్ణముల యొక్క లక్షణములు, వాళ్ళ యొక్క గుణములు, వాళ్ళ యొక్క జీవన విధానం ఏమిటనేది చెప్పారు.
కాబట్టి ఇది ఈ రోజుల్లో ఎట్లా అప్లై అవుతుందనేటువంటిది మనసులో చాలా జాగ్రత్తగా ధర్మ సూక్ష్మను చూసుకుంటూ నడుచుకోవాలి కదండి. అందుకని ఇప్పుడు అట్లాగే రాజులు లేరు కదా, అట్లా చెప్పకూడదు. బ్రాహ్మణులు ఉన్నారు, అన్ని రకాల 4 గుణములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళ వాళ్ళ గుణములకు తగినట్లుగా వాళ్ళ స్వభావం అట్లా ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లో ప్రవర్తించేటప్పుడు ఇలా చేస్తూ నియమంగా ఉండాలి. ఎవరు కూడా దేవుడిని ఉల్లంఘించకూడదు, ఎవరు కూడా వేదమును ఉల్లంఘించకూడదు. కాబట్టి ఒకళ్ళనికి ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. అందుకని దీంట్లో ఇక్కడ కులములని చెప్పి జాతులని నీచమైనది అంటూ ఏమీ లేదు. అలా ఉండేట్లయితే పురుష సూక్తమునందు ఈశ్వరుడు భగవంతుడి యొక్క పాదములు శూద్రుడు. అక్కడ భగవంతుడు విరాట్ స్వరూపముని చెప్పేటప్పుడు ఓం సహస్రశీర్ష పురుష అని చెప్పేటప్పుడు అతడికి వచ్చి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదశ్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. ఏంటి చెప్పింది ఇక్కడ? భగవంతుడిని ఒక రూపం శరీరంగా తీసుకుంటే, ఈ జగత్తు మొత్తం ఆయన శరీరంగా తీసుకుంటే, బ్రాహ్మణులు అనేటువంటి వారు ఆయన యొక్క తల, నోరు, చేతులు అనేటువంటివి, ఛాతి అనేటువంటిది క్షత్రియులు, నడుము, తొడలు అవన్నీ కూడా వైశ్యుడు, కాళ్ళు భాగాలు వచ్చి పాదాలు వచ్చి శూద్రుడు. ఇప్పుడు శూద్రుడు మరి భగవానుడి యొక్క పాదాలు అన్నప్పుడు ఆయన ఏంటి నీచుడా? భగవంతుడి పాదాలనేగా మనం నమస్కరిస్తాం, భగవంతుడిని పాదములకే కదా శరణవుతాం. కాబట్టి శూద్రుడిని తక్కువ స్థాయిలో పెట్టలేదు, చాలా గొప్ప స్థాయిలోనే పెట్టారు. కాబట్టి నిన్ను తగ్గించాలని కాదు, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా ఉన్నావో అక్కడ నుంచి నువ్వు అందరూ కూడా ఇవి గుణములు ఉన్నాయి వీళ్ళకి లోపల, సత్వరజస్వ గుణముల యొక్క కాంబినేషన్ ఉన్న వ్యత్యాసమేనండి ఈ వర్ణములు. ఓకే, అలా చెప్తూ ఒక చోట చెప్పబడింది ఇప్పుడు ఏమిటంటే ఇట్లా ఎక్కడ ఏ ఇంట్లో నువ్వు పుట్టావో నువ్వు అలాగే ఉండాలని అవసరం లేదు. నీలో స్వభావమును నువ్వు మార్చుకునేందుకు, తీర్చిదిద్దుకునేందుకు నువ్వు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే చాయిస్ ఉన్నది మనుషుడికి, విల్ పవర్ అనేది కూడా ఇవ్వబడినది. కాబట్టి స్వభావం పట్టి నిర్ధించబడినటువంటి ఈ వృత్తులు ఇట్లా ఉన్నా కూడా వృత్యా స్వభావకృతయ వర్తమాన స్వకర్మకృత్ హిత్వా స్వభావజం కర్మ శనైర్నిర్గుణతామియాత్. ఏం చెప్తున్నదంటే ఇక్కడ చివరికి ఈ వర్ణములు 4 చెప్పిన తర్వాత స్వభావమును బట్టి, బ్రతుకు తెరువును బట్టి స్వధర్మమును అనుష్ఠిస్తూ ఉన్నప్పటికి కూడా జీవిస్తూ మనుషుడు క్రమముగా మెల్లమెల్లగా అతడు స్వభావ సిద్ధమైనటువంటి తన కర్మను, తన లోపల ఉన్నటువంటి తమో రజోగుణములను తగ్గించుకుంటూ అతడు సత్వగుణ స్వభావుడై ఎదిగి గుణాతీతుడై జీవన్ముక్తుడు అవ్వాలి, దానికి ప్రయత్నించాలి అని చెప్పింది. కాబట్టి ముక్తిని పొందుటకు, మోక్షమును పొందుటకు ఇక్కడ కానీ లేక తర్వాత లోకాల్లో కానీ మనిషి ఇంకా కూడా దైవత్వముపై దగ్గరికి దైవత్వము అవుటకు వెళ్ళుటకు ప్రయత్నించుటకు చాలా అవకాశం అందరికీ ఉన్నదని చెప్తూ ఈ శ్లోకంలో చక్కగా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఆ క్రమముగా జీవన్ముక్తుడయ్యేందుకు అందరూ ప్రయత్నించాలి అంటే మరి ఎలా సాధ్యము? ఇక్కడ చివరగా ఒక 2 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే మనుషుడికి ఈ వైరాగ్యం అనేది రావాలి, ఆశ అనేది తగ్గాలి, కోరికలను తగ్గించుకోవాలి, కోరికలను పెంచుకుంటూ పోకూడదు. తర్వాత ఒకళ్ళని గురించి ఇంకొకళ్ళకి పోలికలు పెట్టుకొని పోల్చుకోకూడదు. ఉన్నదానితోటి, అందుకని అన్ని చోట్ల విన్నాం ఇప్పుడు చూడండి, ఉన్నదానితోటి తను చేస్తున్న పని మీద తనకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, అలా ఉండాలి. కాబట్టి అందరూ డాక్టర్లు అవ్వలేరు, అందరూ ఇంజనీర్లు అవ్వలేరు. కానీ ఈ రోజుల్లో పోటీలు చూస్తుంటే అందరూ గ్రామాలు వదిలేసేసి అందరూ పట్టణాలకి ఫారిన్లో వెళ్ళిపోతామంటే
మరి ఇప్పుడు గ్రామాల్లో ఉండి భూములు దున్ని పండించి ఆహారాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరు? మరి అప్పుడు వ్యాపారం అందరూ ఇవి నలుగురు అందరూ సమముగా పనిచేస్తుంటేనే సమాజం బాగా నడుస్తుందండి. కాబట్టి వీళ్ళకి క్రమముగా వైరాగ్యమును పెంపొందించుకోవాలనే ఒక సూచన కూడా చేయబడినది. అలా చెప్పి చివరిగా మరొక శ్లోకంలో ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి యస్యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్. ఒక మనిషిట వాడు పుట్టినటువంటి జన్మతః వాడిని యొక్క వర్ణమును నిర్ణయించక్కర్లేదు. నా జన్మన ఆర్ నా కర్మణ. సపోజ్ ఒకడికి మంచి చక్కటి కర్మలు చేస్తున్నాడు అనుకోండి, ముఖ్యంగా జన్మతః వాడు శూద్రుడిగానో వైశ్యుడిగానో ఆ ఇళ్లలో పుట్టినా కూడా వాడిలో గనక ఆ గుణం అనేటువంటిది గుణతః వాడు లక్షణం ప్రోక్తం, కానీ వాడిలో క్షత్రియ గుణంలో బ్రాహ్మణ గుణంలో ఉన్నాయి అనుకోండి, వాడిని అప్పుడు ఆ బ్రాహ్మణుడుగానే స్వీకరించాలి. అలాగే పుట్టిన చోటు మారి ఉండొచ్చు వేరుగా, కానీ అక్కడ శూద్ర గుణములు ఉన్నాయనుకోండి, వాడిని శూద్రుడిగానే భావించాలి. అలా చెప్పి వినిర్దిశేత్, ఏది వాడినిలో కనపడుతున్నదో దానిని బట్టి వాడి వర్ణమును నిర్ణయించాలని చెప్పింది. చూడండి, ఈ జనాభా లెక్కలకిను ఎలక్షన్ల లెక్కలకి ఎందుకు కాస్ట్ క్రీడ్ ఇవన్నీ అడిగి సపరేట్ చేసి, అందుకని సమాజంలో అందరూ సమమే. కాబట్టి ఎవరిని మనము వాళ్ళ చోట్ల ఉన్న చోట ఆ స్థాయిలో వాళ్ళు చక్కగా జీవించడం నేర్చుకోవాలి. ఇలా చెప్పి తర్వాత స్త్రీ యొక్క ఇప్పుడు 4 వర్ణాలు చెప్పారు. ఇప్పుడు వీటన్నిటిలోనూ స్త్రీ ఉంది కదా. అప్పుడు స్త్రీకి కామన్గా కొన్ని చెప్పాల్సి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే చెప్పారు. ఇప్పుడు స్త్రీ యొక్క స్వభావం గుణములు ఎలా ఉండాలి స్త్రీ అంటే అనేటువంటిది ఇక్కడ చెప్పినది నేను చెప్పానంటే మీ అందరికీ నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఇవి ఏమీ ఈ రోజుల్లో ఇక్కడ ఇప్పుడు చూసేందుకు ఆశించేందుకు ఆస్కారం లేదు స్వామి, మీరేదో పాత చింతకాయ పచ్చడి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కానీ మాట్లాడతాను, అలా అనిపించకూడదు. ఎందుకంటే ఇంకా మంచి ఇలా జీవించేటువంటి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు, ఎక్కువ మంది లేకపోయినా ఉన్నారు. వింటే మనకు కూడా ఏదైనా కొంచెం మనలో మార్పు వస్తుందా, రాబోయే మన పిల్లలందరికీ కూడా ఏవైనా చెప్పడానికి ఆస్కారం ఉంటుందా అని చెప్పి ఆశించి భాగవతంలో చెప్పారు. మరి ఆ చెప్పినది నేను చెప్పాలి కదా. లేకపోతే భాగవతము ఎందుకు ఈ రోజుల్లో మళ్ళీ మనం చదువుకోవటం, పుణ్యం రావటం కోసమా? పుణ్యం ఎట్లాగో వస్తుంది, పుణ్యం చేశాం కాబట్టి భాగవతం వింటున్నాం. మరి ఆ పుణ్యం పెట్టి మంచిది ఏం నేర్చుకోవాలి? జ్ఞానం కావాలి కదా. సరే, స్త్రీల గురించి చక్కగా చెప్పేస్తాను. స్త్రీలకుట భర్తయే దైవముగా ఉండాలిట. నేను ఎక్కువ వర్ణించనండి, ఎక్కువ వర్ణిస్తే అదే అర్థం చేసుకోవాలి మీరు వాళ్ళు చింతించి అర్థం చేసుకోవాలి. స్త్రీకి పతియే దైవము. ఆ స్త్రీ ఆ పతిని వచ్చి సాక్షాత్తుగా శ్రీహరిగా అని భావించుతూ జీవించాలిట. అలా ఎప్పుడైతే ఆ లక్ష్యమే పెట్టుకొని ఉంటుందో ఆమెడకి వైకుంఠంలో లక్ష్మీదేవికి కలిగేటువంటి సౌభాగ్యము ఎంత ఆనందం ఉన్నదో అటువంటి శ్రీహరి రూపుడైనటువంటి తన భర్తతోటి కూడా ఈమె వైకుంఠములో అంటే వేరే లోకములకు వెళ్ళినా కూడా లక్ష్మీదేవిలాగా ఆనందపడుటకు అవకాశం ఉంది అంటారు. అంటే అర్థం ఏమిటంటే తన జీవితము సార్థకమవుతుంది. చూడండి, అందుకని స్త్రీకి ఈ గుణములుంటేనే చాలు, జ్ఞానం వచ్చేస్తుంది, భక్తి వస్తుంది, వివేకము, వైరాగ్యము, జ్ఞానమే వస్తుంది, మోక్షం వచ్చేస్తుంది. అదే కదా మరి కావాల్సింది. చివరికి వాళ్ళు ప్రత్యేకముగా వేద అధ్యయనములు చేయక్కర్లేదు, చేయగలిగితే చేస్తారు. భర్త చేసిన వాడై ఉంటే భర్త దగ్గర నుంచి అవన్నీ నేర్చుకోవాలి, నేర్చుకొని చక్కగా ఇలా జీవించాలి. ఇక్కడ ఇంకొక క్లాజు కూడా చెప్పబడింది. అలా పూజించాలంటే భర్తని
ఆ భర్త ரொம்ப పతితుడు కాకుండా ఉండాలి కదా. అందుకని ఆ క్లాజ్ పెట్టింది. అపతితం. ఎప్పుడైతే ఆ భర్త పతితుడు కానివాడై ఉంటాడో ఆమె అతడిని ఇలా దైవభావంతో చూడాలి. సో ఓకే, పతితుడు అనుకోండి, అప్పుడేంటి, నీచుడుగా చూసి తిట్టాలా? తిట్టకూడదు. ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఇటువంటి ఒక ప్రారంధం, కర్మ, అవకాశం. కాబట్టి నేను దానికి రియాక్ట్ అవ్వను. ఆయనను నేను మరి అప్పుడు దేవుడిగా ఎట్లా పూజించగలను? సరే, పూజించవద్దు, కానీ ద్వేషించవద్దు. తరువాత అలా భర్తను సేవించడం, భర్తకు అనుకూలంగా ఉండటము, భర్తకి సంబంధించిన అన్ని వైపులు ఉన్నటువంటి బంధువులందరినీ చక్కగా చూసుకొనటం, తర్వాత అన్ని కాలాల్లో భర్తకు ఏ లోపము రాకుండా ఆయన యొక్క ధర్మములను అతడు అనుష్ఠించేట్లుగా భార్య అనుకూలపరుస్తుండాలిట. అంటే ఏంటప్పుడు భర్తకి ధర్మము తెలిసి ఉండాలి. అందుకని భర్త ధర్మమును పాటిస్తుంటే భార్య ఆ భర్తని ఆ ధర్మ మార్గంలో ఉండుటకు ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడు ఇవి చెయ్యాలంటే ఇల్లాలు అంటారు కదా, ఇల్లుని ఆలిస్తూ పాలిస్తూ లాలిస్తూ ఉండేటువంటి ఆమెడ ఇల్లాలు అండి. అంటే ఇక్కడ చెప్పబడింది నేరుగానే, ఇంట్లో ఉండాలి కానీ పనులకు వెళ్ళకూడదని. ఇలా చెప్తే మరి నా మీద కోపం రాదా మీకు? తప్పక తీసుకోండి, పనులకు వెళ్ళండి, వెళ్ళేవాళ్ళు పర్వాలేదు, కానీ ఇల్లు ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఇలా తెలియకనే ఎక్కువ మంది అందరితోటి నేను సమానమే అని, అలా నేను పనులు చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, వ్యాపారం చేస్తాను, ఉద్యోగం చేస్తాను, ఇవన్నీ రోజులు ఇలా మారి మనము కల్పించుకున్నాము. అలాగ మన యొక్క ఎప్పుడైతే అవసరములు, ఆశలు తక్కువగా ఉంటాయో, ఒకళ్ళు పనిచేస్తూ ఇల్లుని సక్రమంగా చక్కదిద్ది పెట్టుకునేటువంటికి ఇంట్లో లక్ష్మి ఉండాలి. ఆ లక్ష్మీదేవి ఆ ఇంటి యొక్క గృహిణి, ఇల్లాలు. గృహములో ఇల్లాలు, ఆ గృహిణి ఉంటేనే అది గృహం అండి. కాబట్టి పిల్లలను ఎక్కడో పడేసి ఖర్చులో పెట్టి వాళ్ళ ఆయామ్మలకి ఇచ్చి తను కూడా ఉద్యోగాలకు వెళుతూ, పుట్టిన పిల్లలకు కూడా 6 నెలల లోపు పిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారండి. పాలు రాకుండా మాత్రలు వేసుకుంటాను. మరి ఇవన్నీ పాపం కదా. ఆ చిన్న పిల్లవాడికి తాగటానికి పాలు దేవుడు పెట్టినప్పుడు సహజంగా ప్రకృతి, నువ్వు వాటికి వ్యతిరేకంగా వెళుతూ వాడికి ఆహారం ఇవ్వకుండా వాడి నుంచి దూరముగా ఉండి వాడికి చూపించాలని ప్రేమ చూపించకపోతే మరి అది పాపం, దానికి అనుభవించాలిగా ఆ కర్మకు. అందుకని అలా భయంతోటైనా కూడా ఆచరించండి, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకో చెప్పారని కాదు, మన యొక్క మంచి కోసమే చెప్పబడినాయి. తాను ఇట్లా ఉంటుట ఇల్లుని చక్కగా ముగ్గులు వేస్తూ అలంకరిస్తూ ఇంటిని కళకళలాడేట్లుగా పెట్టుకుంటూ దానిని చక్కగా తుడుస్తూ ఇవన్నీ చేసుకుంటూ, పాత్రలు, ఇంటిలో ఉండేటువంటి పాత్రలు అన్నీ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలిట. ముఖ్యంగా సామాగ్రి, ముఖ్యంగా వంటగదిలో అవన్నీ కూడా, ఇవన్నీ కొంచెం మంచి మంచి విషయాలు ఆ రోజుల్లో పాటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఉంటారు ఎవరు ఇట్లాంటి నమ్రతతోటి, వినయముతోటి, చిన్నలు పెద్దలు అందరికీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి వచ్చిన అవసరాలన్నిటిని తీరుస్తూ ఆమెడి యొక్క సుఖమును కొంచెం పక్కన పెట్టుకొని తను ఇంద్రియ నిగ్రహములు కలదై మంచి స్వభావంతో మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడటము, ఇలాంటి చక్కటి మనస్వభావం, మనస్సు యొక్క స్థితి ఉండటం. అలా ఆమెడే ఆ ఇంట్లో అందరూ వాళ్ళు చక్కగా తిన్నారా, చక్కగా ఉన్నారా అనేది వాళ్ళని గమనిస్తూ తన యొక్క తృప్తి లభించిన దానితోటి తృప్తి పడుతుంది. ఎక్కువ ఆసక్తి వీటి మీద ఉండదు. ఇది ఆమె యొక్క ధర్మములని తెలుసుకొని, ఆమెకి ధర్మం తెలిసి ఉండాలి. ఇలాంటి ధర్మములు పాటించడం వలన నాకు చిత్తము శుద్ధి ఏర్పడుతుంది, నాకు తొందరగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది, నాకు జ్ఞానము కూడా ఏర్పడి మోక్షమునే పొందుతాను అనే భావన తెలిసి ఉండాలి మొదట. అలా ఉన్నప్పుడు చేస్తుంది. కాబట్టి ఇలా స్త్రీలకు సంబంధించిన అనేక లక్షణాలు చెప్పబడ్డాయి. వీటిని ఎంతవరకు మనము అట్లీస్ట్ గ్రహించి చేయగలమో అంతవరకు చేయాలి. కొన్నిటిని చక్కగా పాటించవచ్చు తప్పకుండా. అందుకని ரொம்ப మోడర్నైజ్డ్, ரொம்ப వెస్టర్నైజ్డ్ అయిపోవాలని అవసరం లేదండి.
అందుకని దానివలన మనకు మన కుటుంబములలో ఉన్నటువంటి ఐక్యత, ఐకమత్యము, కుటుంబంలో ఉన్నటువంటి శాంతి, సమృద్ధులు లేవు. కుటుంబాలు ఉన్నాయి, అందరూ ఇంట్లో ఫర్నిచర్ లాగా ఒకళ్ళొకళ్ళు వాళ్ళ వాళ్ళ రూముల్లో కూర్చుంటారు, వాళ్ళ వాళ్ళ సెల్ ఫోన్లు, వాళ్ళ వాళ్ళ టీవీలు పెట్టుకొని. కానీ మనుషులకు మధ్యలో, హృదయముల మధ్యలో ఆ గ్యాప్ చాలా ఎక్కువైపోతున్నది. ఇలా అన్నీ చెప్పిన తర్వాత ఇవి ప్రతి యుగంలో ఆ ఋషులు, మంత్రద్రష్టలు ఆ కాలంలో ప్రజలకు, మానవులకు తగినట్లుగా వాళ్ళ స్వభావాలను బట్టి స్మృతుల రూపంలో, ధర్మశాస్త్ర రూపంలో వీటిని విధిస్తున్నారు. కాబట్టి ఇవి అని చెప్పి ఆ తర్వాత అధ్యాయంలో ముఖ్యముగా ఇప్పుడు ఆశ్రమ ధర్మముల గురించి చెప్పటం నారదుల వారు మొదలుపెట్టారు. ఆ ఆశ్రమ ధర్మములో ఏమిటి మనకు తెలుసు ఆర్డరు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. కానీ ఇవి మనకి ఇప్పుడు ఏవి కూడా రిలవెంట్గా లేవు. ఎవరో వెళ్ళారో, ఒక ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళాడు అట్లా అని కొంతమంది. కానీ వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ కాలంలో ఇవి ఎట్లా మనకు ఇవి మానసికంగా బయట చూస్తే ఎక్కడ కూడా ఈ డివిజన్, ఈ బైఫర్కేషన్ లేదు. శాస్త్రం చదివి గురుముఖంగా విని నా జీవితంలో నేను ఇప్పుడు ముఖ్యంగా వినే చాలామంది మనందరం కూడా నడి వయస్సులో ముసలివాళ్ళమైన వాళ్ళు వింటున్నాం. చిన్నవాళ్ళు ఎవరు వింటున్నారు? ఇంకప్పుడు మనం ఇప్పుడు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నామో ఇక్కడి నుంచి నా జీవితాన్ని ఎలా నడుపుకోవాలనే దానికి అట్లీస్ట్ మార్గదర్శనం దొరుకుతుంది కదా. కాబట్టి వినండి. నారద ఉవాచ, మొదట బ్రహ్మచర్య ఆశ్రమంలో చెప్పవలసిన విషయాలను ఆయన చాలా విస్తరించి చెప్తున్నారండి. నేను అవి ఏవి మీకు చెప్పను, ఎందుకంటే అవి ఒక్కటి కూడా ఈ రోజుల్లో ఉండేటువంటి పిల్లలకి. బ్రహ్మచారి అంటే ఎవరు? ఆ పిల్లలు చదువుకునేటువంటి ఆ వయసు వస్తుంది చూసారా. చదువుకునేదంటే ముఖ్యముగా 1-2 క్లాసులు కాదు, మగపిల్లవాడికైతే ఉపనయనం చేసే స్థితి, ఆ తర్వాత ఆడపిల్లకైతే రజస్సురాలైనటువంటి స్థితి, అక్కడి నుంచి అవి దాన్ని ఏమంటారు, స్లోలీ వాళ్ళు బాల నుంచి కిషోరంకి వచ్చి, కిషోరం నుంచి యవ్వనమునకు ప్రవేశిస్తారు కదా, టీనేజ్ అంటాం. ఆ టీనేజ్కి ముందు ఉండేటువంటి వయస్సు మగపిల్లలని. ఆ రోజుల్లో బ్రహ్మచర్యం అంటే, బ్రహ్మచారి అంటే ఎవరో గురుకులమునకు వెళ్ళి పాఠశాలలో చదువుతుండేటువంటి వాళ్ళనే బ్రహ్మచారులనే పాఠశాలకి చదువుకోవడానికి వెళ్ళాడు, వేద అధ్యయనంకి అంటారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ చెప్పినవన్నీ కూడా అలా పాఠశాలకు వెళ్ళినటువంటి ఆ గురువులనే దగ్గర ఆ వెళ్ళినవాడు పిల్లవాడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనేటువంటి ఎన్నో చెప్పబడ్డాయి. ఇప్పుడు అవన్నీ ఒక్కటి కూడా మనకు రిలవెంట్ అవ్వవు. కాబట్టి నేను వీటినన్నిటినీ వేరే విధముగా మనం అర్థం చేసుకొని మన పిల్లలకు ఇవి ఎట్లా అందుతాయి, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ధనవంతులు అవ్వటం ముఖ్యం కాదండి, బాగా వసతులతోటి జీవించటం ముఖ్యం కాదండి. లేక ఇతర దేశాలకు వెళ్ళారు, బాగా అక్కడ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటి ముఖ్యం కాదండి. మనిషి యొక్క జీవిత లక్ష్యం అవి కాదు అని మనకు తెలుస్తుంటే మన పిల్లలకి నేర్పిస్తాం. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మచర్య ఆశ్రమం అంటే నేను మన ఇల్లునే తీసుకుంటాం. ఎందుకంటే గురుకులాలు లేవు, వేద అధ్యయనాలు లేవు, ఏమీ లేవు. అందరూ కాన్వెంట్లు, ఇంగ్లీషు చదువులు, అట్లా అయిపోయినాం. అలా అయిపోయినాం, ఇంకా వేరే గత్యంతరం లేనట్లుగా చుట్టూ చూస్తే ఎక్కడైనా అవే ఉన్నాయి. మరి ఇటువంటి స్థితిలో కొంచెమైనా గొప్పైనా మన సనాతన ధర్మం మీద నమ్మకం ఉండి మన పిల్లలకి దోవని చూపించాలి అంటే ఆ చిన్న వయస్సులో తల్లిదండ్రులే ఇంట్లో గురువులా, అమ్మ మొదటి గురువా, తండ్రి రెండో గురువా, ఆ తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించేటువంటి వాడు మూడో గురువా, ఆ తరువాత ఆత్మవిద్యను బోధించడానికి మరలా ఆధ్యాత్మిక గురువు నాలుగో గురువు వస్తాడు. మొదటి గురువులైనటువంటి అమ్మ నాన్నలు చాలా మేజర్ రోల్ వీళ్ళకుంది. ఇప్పుడు మరి బయటికి వెళ్ళిపోతే పిల్లవాడు స్కూళ్ళల్లో ఇవన్నీ దొరకవు.
ఏదో వాల్యూస్ అవి ఇవని రాస్తారు బోర్డుల మీద పుస్తకాలే కానివ్వండి, ఈ పిల్లలు పెరిగే వాతావరణము, ఈ పిల్లలు చుట్టూ ఉండేటువంటి సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, టీవీలు, స్క్రీన్లు, కంప్యూటర్లు ఇవన్నీ చూస్తే, ఈ కార్టూన్ ఫిలిమ్స్ ఇవన్నీ పిల్లలకి ఎట్లా వాళ్ళు చక్కటి ఒక మనుషులుగా పెరుగుతారు, సంస్కారవంతులుగా ఎట్లా అవుతారని అడుగుతున్నాను. చదువు రావచ్చు, ఉద్యోగము రావచ్చు, కానీ వాడు సంస్కారవంతుడుగా, ధార్మికుడుగా ఉండాలిగా. మనిషి అయి పుట్టిన తర్వాత సంస్కృతవానుగా లేకుండా ఉంటే ఎట్లా? అందుకని ఒక మనుషుడికి మొదట సంస్కృతవాన్, వాడు చాలా మంచి సంస్కారవంతుడు అవ్వాలంటేట మాతృవాన్, పితృవాన్ అండ్ మాతృమాన్, పితృమాన్, ఆచార్యవాన్. ఎవరికైతే అమ్మ యొక్క గైడెన్స్ మొదట, అమ్మ ఆదర్శముట, అలాగే పితృమాన్, తండ్రి కూడా ఆదర్శం. నేను చెప్పవచ్చేది ఏమిటంటే, ఈరోజు ఎక్కువ విస్తరించను, కొంచెం మాట్లాడతాను, టైం కొంచెం ఉంది కాబట్టి. ఇంట్లో పిల్లలకి యవ్వనములోకి ప్రవేశించడానికి ముందే, అంటే 13 వయస్సులకు ముందే, యవ్వనం అంటే నేచురల్గా టీనేజ్ వచ్చినప్పుడు హార్మోనల్ చేంజ్ వచ్చి పిల్లలు కొంచెం వ్యత్యాసముగా ప్రవర్తిస్తారు. వాళ్ళలో కొంచెం ఈ డిఫరెంట్ కామవృత్తులు ఇవన్నీ కూడా వస్తుంటాయి, న్యాచురల్గా వస్తాయి. కానీ ఆ ముందు వరకు కూడా, ముందంటే ఎప్పుడు, ఇంకప్పుడు 10 నుంచి 13, 9, 8 ఏమిటి, 6, 7 వాడికి కొంచెం వినటం, చదవటం, పాడటం ఇవన్నీ వచ్చినప్పటి నుంచే తల్లిదండ్రులు ఎంతో సమయమును ఇచ్చి వాళ్ళతోటి కూర్చుంటూ వాళ్ళకి మంచి మంచి కథలను, మాటలను చెప్తూ వాళ్ళని అట్లా ఊరికి టీవీల దగ్గర వదిలేయకుండా, చేతిలో వీడియో గేమ్స్ని ఇవ్వకుండా పెంచగలిగితే, మనకు ఆ ధైర్యం ఉంటే, మనకు అటువంటి ఒక ఆశ ఉంటే, మన పిల్లలకి మనము మంచి ఒక ధార్మిక మార్గమును చూపించామా, లేక ధనవంతులయ్యే మార్గమును మాత్రమే చూపించామా? ధనవంతులు ఎప్పుడు సుఖపడతారు అని అనుకోకండి. దారిద్రులు, ధార్మికులు ఎప్పుడు కష్టపడుతుంటారని అనుకోకండి. ధార్మికులే నిజమైన ధనవంతులు. ధనవంతులైనంత వాళ్ళందరూ కూడా దరిద్రులే, ధార్మికం లేకపోతే. అప్పుడు ఆ 8, 7 ఏళ్ళ వయసు నుంచి పిల్లలకి వాళ్ళ హృదయంలో చక్కటి భావాలను, వాళ్ళకు ఒక రోల్ మోడల్ను, ఆదర్శమును మనము స్థాపించాలి. ఇది నా జీవితం నందే జరిగినటువంటి విషయాన్ని నేను తలుచుకుంటూ చెప్తున్నాను మీకు. నాకు చిన్న వయసు అంటే 8, 9 వయస్సుల్లోనే మా పెద్ద అన్నయ్య గారైనటువంటి వారు, ఆయనకు నాకు చాలా 16 ఏళ్ళు డిఫరెన్స్ ఉందండి. మధ్యలో మేము చాలామంది పుట్టారు, అందుకని నేను చివరి వాడిగా ఉంటే, అప్పుడు ఆయన కొంచెం వయసులో అంత పెద్దవాడు కాబట్టి చాలా గౌరవభావం ఉండేది, ప్రేమభావం ఉండేది. ఆయన కూడా అంతటి వీళ్ళని తీర్చిదిద్దాలి, మంచి మార్గంలోకి పెట్టాలని చెప్పే భావంతో మొదట ఏమిటో తెలుసా, నాకు గుర్తున్నటువంటి విషయం, బొమ్మల బాల భాగవతము, బొమ్మల బాల రామాయణము, బొమ్మల బాల భారతం అనే పుస్తకాలు ఆ రోజుల్లో ఆయన కొని ఇచ్చి చదవమని చెప్తే, అవి చదవటం అలవాటైపోయి వాటిలో రుచి వచ్చి అవి చదివినవి మరలా పేజీలు చినిగిపోయేంత వరకు కూడా చదువుతూ అవన్నిట్లో ఆనందం, ఎంతో ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఈరోజు కూడా పుస్తకాలు ఉన్నాయి, మరి ఆ పుస్తకాలని ఇస్తూ, చదివిస్తూ, వాటిని ఎంకరేజ్ చేయాలి. వాటిని ఊరికి ఇచ్చేస్తే కాదు, చదువుతున్నాడా, చదివాడా అని వాళ్ళలో ఎలాగైనా సరే దాంట్లో అభిలాష కలిగేట్లుగా చేయాలి. అది మా అన్నయ్య గారు చేసినటువంటిది. అలా కొంచెం తర్వాత 10 ఏళ్ళు, 11 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంకా కూడా ఇంట్లో ఈ వాతావరణం చాలా ముఖ్యమండి. కొంచెం డిసిప్లిన్గా ఉండటం, యోగా చేయటం, ఇలాంటి కొన్ని మంచి విషయాలని, పొద్దున్నే కొంచెం తొందరగా లేవటం,
ఇవన్నీ చెప్తూ ఉండటం వలన, అవి చేస్తూ ఉండటం వలన మొదట్లో కష్టం అనిపిస్తుంది. అందుకని తల్లిదండ్రులే ఇవన్నీ ఫాలో చేయకపోతే తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోవాలండి. బ్రహ్మచర్య ఆశ్రమం గురించి మాట్లాడుతున్నాము. ఈ రోజుల్లో వేరే ఇంకొక గతి లేదు. తల్లిదండ్రులు పిల్లవాళ్లకు 5-6 సంవత్సరాల దాకా బాగా ఆడుకుంటుంటారు. వాళ్ళని మనము వదిలేస్తాం, పర్వాలేదు. ఆ తర్వాత క్రమశిక్షణని పెట్టాలి. క్రమశిక్షణ ఎప్పుడంటే 8 వయస్సు నుంచి 12 వయస్సు వరకేనండి క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ కాలంలోనే ఆ పిల్లలకు మనము ఇలాంటి చక్కటి ఇన్పుట్స్ ఇవ్వాలి. అవి వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి చెప్పాలి. మనకు తెలిస్తేనదిగా, మరి మనకి ఇంట్రెస్ట్ ఉండాలిగా మొదట్లో. కాబట్టి లోపం ఎక్కడున్నది? బయట వాతావరణంలో మాత్రమే ఉన్నది. అక్కడ ఇట్లా ఉన్నది, గవర్నమెంట్ ఇట్లా ఉన్నదని చెప్పకూడదు. మనం ఎట్లా ఉన్నాము. కాబట్టి మనకు జీవితము, మన పిల్లల జీవితములంటే మనకు ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఉన్నదా? ఉంటే ఇద్దరికి ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరికి ఉండాలి. ఉంటే అట్లా దొరుకుతాయి. మా అన్నయ్య గారు మాత్రమే కాదు, మా ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు వాతావరణం కూడా నాన్నగారు, అమ్మగారు అందరూ కూడా చాలా భక్తి. ఇంట్లో ఆ ఈశ్వర భక్తి, ఆరాధన, పూజ అవన్నీ జరగటం అంటే పిల్లలు చూడాలి, చాలా చూడాలి. తల్లిదండ్రులు చేస్తున్నది చూస్తే, లేక బామ్మ తాతలు చేస్తున్నది చూస్తే అందరూ ఇంట్లో ఇట్లా ఉన్నారని ఆటోమేటిక్గా వాటికి అలవాటు పడిపోతాడు. వాటిలో ఇష్టం వస్తుంది. ఇవన్నీ హృదయంలో నాటుకునేటువంటి, చిన్న వయసులో నాటుకునేటువంటి బీజములు. వాడు ఏ సంస్కారములతో పూర్వజన్మలో నుంచి వచ్చినా కూడా ఇక్కడ కొంచెం మనం మంచి గ్రౌండ్ ఉంటేనే కదండి అక్కడ విత్తులు వేయగలం. కాబట్టి మనం ప్రిపరేషన్ చుట్టూ ఉండేటువంటి పరిస్థితిని అలా మనం పెట్టగలిగితే, ఎందుకంటే ప్రతి జీవుడు వచ్చేటప్పుడు ఈ జన్మలో అయినా సరే నాకు మా తల్లిదండ్రులు నేను పుట్టబోయే చోట నాకు మంచి జ్ఞానమును, ఈశ్వర ప్రాప్తికి కావలసినటువంటి వాతావరణాన్ని ఇస్తారో లేదో అని చెప్పి ప్రార్థిస్తూ వస్తాడని చెప్పాం కదా కపిల గీతలో. పిల్లవాడు జీవుడు అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మర్చిపోకూడదు. అలా ఆశించి వచ్చాడు. కానీ ఆ పుట్టిన తర్వాత వాడికి అదన్నీ జ్ఞాపకంలో అడగడు. మనము వాటిని ప్రొవైడ్ చేయాలి. అందుకనే తల్లిదండ్రులకు, స్త్రీ అమ్మ నాన్నలకు ఎంతో రోల్ ఉన్నది ఆ పిల్లని పెంచి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావడానికి. సకల ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ఇంట్లో ఈశ్వర ఆరాధన, చక్కటి పూజలు, భజనలు, ఇలా గుడులకు వెళ్ళటాలు, ఇవన్నిటిని చూస్తుండటం వలన అది కూడా ఒక చక్కటి అనుకూల వాతావరణం అయింది నాకు జీవితంలో. నాకు మా అక్కయ్య గారైన ఆవిడ ఇప్పుడు స్వామినిగా ఉన్నారు, ఆవిడకు కూడా, మా ఇద్దరికి, మిగిలిన అందరికీ అది అంతగా వాళ్ళకి అందలేదు. కాబట్టి ఇచ్చినా కూడా అందదు అందరికీ అనేది తెలుసుకోండి. కాబట్టి మనం ఇవ్వటం అనేటువంటిది ముఖ్యం. అది మా నాన్నగారు, అమ్మగారు, ఇంట్లో వాతావరణం పెద్దన్నయ్య ఇచ్చినందువలన ఆ తర్వాత స్టెప్లో అండి, ఏదో సొంత కథ చెప్తున్నాను అనుకోకండి. ఇది ఈశ్వరుడు యొక్క కృప మనుషుణ్ణి ఎట్లా సన్మార్గంలోకి తీసుకొస్తుంది. ఆ సన్మార్గంలోకి రావటం అనేటువంటి ఆ బీజాలు అవన్నీ చిన్న వయసులో ఎట్లా మనసులో నాటుకొని ఉపయోగపడతాయి. ఇంకొకటి, ఈ జన్మలో ఇప్పుడు వెంటనే అవి ఉపయోగపడి ఫలించకపోయినా కూడా ఉపయోగపడతాయి తర్వాత. కాబట్టి మన నమ్మకం ఎట్లా ఉండాలి? నేను ఇవన్నీ చెప్తే వీడేంటి మంచివాడైపోతాడు ఏంటి, వాడిని ఎవరు మారుస్తారు అని చెప్పకూడదు. అందుకని మనకు అసలు మొదట దీనిలో నిష్ఠ ఉండాలి. మనకంటే ఆ తల్లిదండ్రులకు. ఆ తర్వాత చిన్న చిన్న పుస్తకాలు. ఎట్లాంటి పుస్తకాలు? ఆ రోజుల్లో అండి రామకృష్ణ మిషన్ వాళ్ళ యొక్క రామకృష్ణ ఉపదేశములు, శారదాదేవి ఉపదేశములు అని ఇట్లా పాకెట్ సైజ్ బుక్కులు ఉండేవి. వాటిని ఇంగ్లీష్లో ద స్పీక్ రామకృష్ణ, ద స్పీక్ వివేకానంద అట్లా అంటారు. 6 పైసల పుస్తకం, 1 అణ, ఆ తర్వాత ₹1 అయినాయి అనుకోండి. అవి ఉండేవి. ఆ పుస్తకాలని తెలుగులో అవి చదువుతుంటే ఏంటో మరి వాటిల్లో అంత ఇంట్రెస్ట్, భగవంతుడి గురించి చాలా విషయాలు.
తర్వాత నియమములు, నిష్టలు, ఆహారము, ఇలా ఆ రామకృష్ణ మఠం యొక్క పుస్తకములు, వివేకానందుల వారు మాట్లాడిన దస్పి వివేకానంద, ఈ చిన్న చిన్న పుస్తకాలని ఇవన్నీ ఇంట్లో ఉండేవి. అవి చదవమని చెప్పేవాళ్ళు మా అన్నయ్య గారు. మేము చదివేవాళ్ళం. చదివి వింటుంటే ఇంకా తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకా చదువుతూనే ఉండాలనేటువంటి ఒక కుతూహలం వచ్చింది. దాంట్లో ఏంటో చక్కటి ఒక మార్గం తెలుస్తున్నది. అప్పుడు ఇంకా అలాగే స్వామి శివానందుల వారి యొక్క పుస్తకాలు కొంచెం ఆ టీనేజ్కి వచ్చి 13 వయస్సులో అలా ఎంటర్ అయ్యి 14 వచ్చేటప్పటికి కొంచెం చదవటం, ఇంగ్లీష్ కూడా వచ్చింది కాబట్టి స్కూల్కి వెళ్తున్నాం. మామూలుగా స్కూల్లో అన్నీ వెళ్తున్నాం, చదువుతున్నాం, వస్తున్నాం. కానీ జీవితం ఒక నియమం, క్రమశిక్షణతోటి జరగటం మొదలుపెట్టింది. ఆ క్రమశిక్షణతోటి ఉన్న జీవితము ప్లస్ వాతావరణము, ఇన్పుట్స్ ఇట్లా ఉండటం వలన ఆ తర్వాత మరొక ఎసెట్, ఒక చక్కటి లాభం ఏమిటంటే ఈ ఆర్ఎస్ఎస్లో ఉండటం వలన. మా నాన్నగారు ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, మా అన్నయ్య ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉండటం వలన ఇంకా ఎక్కువగా చాలా ఉన్నతమైనటువంటి భావాలు, విషయాలు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఏర్పడటం వలన అప్పుడు స్వామి శివానందుల వారి యొక్క పుస్తకాలు అవన్నీ కూడా చదవటం వలన ఎంతో అవన్నిటి యొక్క ఫలము ఆ తర్వాత తెలుస్తున్నది. ఈ విషయాలను ఇన్ను కొంచెం నేను వచ్చే సత్సంగంలో ఇవి వివరిస్తూ ఈ పిల్లలకి బ్రహ్మచర్య ఆశ్రమం చదువుకుండే ఆ సమయంలో వాళ్ళకి ఎలాంటివి మనం ఇస్తే వాళ్ళు చక్కటి సంస్కారవంతులవుతారనేది చెప్పాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాను. లేకపోతే ఇక్కడ నారదుల వారు చెప్పినటువంటి గురుకులము అవి ఈ రోజుకి సంబంధం లేనటువంటి విషయాలుగా అనిపిస్తాయి. అందుకని నా అనుభవంలో నుంచే చెప్పాలని తోచింది. అందుకని మీరు వాటిలో నుంచి విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తాను. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.